తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా ఎన్నికల ముందు మరి అదే చెప్తే అయిపో కదా కుటుంబానికి ఒకరికే ఇస్తాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఉరుకుండ్రి అని అంటే అయిపోయేది కదా ఆ రోజేమో అందరిని ఉరుకుమన్నావు ఇవాళేమో కొందరిని ఆగబడుతున్నావు ఇది ఎక్కడి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం కానీ ఆ రోజు బ్యాంకులకు లేని షరతులకు ప్రభుత్వానికి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా అతను రైతా కాదా చూడండి అతనికి భూమి ఉందా లేదా చూడండి ప్రైవేటు గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళకంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు ఇవాళ ఎట్లా కనబడుతుందంటే చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో సరిగా పంటలు పండలే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని చోట్ల వరదల వల్ల రైతులు నష్టపోయారు ఇప్పుడు మీరు మళ్లీ షరతులు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా రైతులకు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి కొడుకులు ఇవాళ ఆస్తి పంచిండు తండ్రి కొడుకు పాస్బుక్ వేరే ఉంది తండ్రి పాస్బుక్ వేరే ఉంది మరి రేషన్ కార్డులు ఒకటి ఉన్నావు గనక తండ్రికి మాఫీ చేస్తా కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా మీకు అతని పాస్బుక్ సెపరేట్ ఉందా లేదా అతను మేజరా కాదా అతను వ్యవసాయం చేస్తాడా లేదా అతనికి భూమి ఉన్నదా లేదా అది చూడాలి గాని మీరు ఇలా ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తా అనడం అనేటువంటిది ఇది రైతులను మోసం చేయడం రైతులను దగా చేయడం ఇవాళ ఇంకోటి అందులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 4.7 లో ఏమంటారంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట అంటే అందులో ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా 7 నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంటారు ఈ రోజు వరకు కార్డులు ఇవ్వకపోతుంది మరి ఈ రోజు నీకు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసిన నాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు రైతును రైతుగా చూశాం బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా ₹1,00,000 రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టోళ్ళు తెప్పించినాం మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం పీఎం కిసాన్ నిబంధనలు అన్ని కూడా తెప్పించుకున్నాం అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం అంటే దాదాపు 69 లక్షల మంది రైతు బంధు వస్తే 30 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ వచ్చింది అంటే 39 లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా అంటే అటు పీఎం ఇయ్యడు ఇటు సీఎం కూడా ఇయ్యడు అన్నట్టు అటు పీఎం ఇయ్యడు ఇటు సీఎం ఇయ్యడు అంటే బడేబాయి బాటలో చోటేబాయి నడుస్తుండ్రు పీఎం కిసాన్ లో ఏముంటది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇయ్యం అంటే ఇవాళ పిల్లల చదువుల కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో ఓ ట్రాక్టర్ కొనడం కోసమో వాహనం కొనడం కోసమో రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అతను రుణమాఫీకి అనర్హుడు 2 లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట ఇది ఎక్కడదండి నాకు అర్థం కాదు సపోజ్ ఒక రైతు ₹3 లక్షల అప్పు ఉంది ఏమంటుంది ప్రభుత్వం నువ్వు ఆ 1,00,000 తెచ్చి కట్టినాక నీకు ₹2 లక్షల బ్యాంకులు వేస్తాము అంటున్నారు అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట ₹3 మళ్ళీ అప్పు తేవాలి బ్యాంకా ఎట్లా ఇయ్యదు బ్యాంకులో ఆల్రెడీ అప్పు ఉన్నది ఆయనకు అప్పు ఉట్టాలి ఎప్పుడు ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు నువ్వు మాఫీ చెయ్యాలి ఎప్పుడు ఇవాళ నీ 2 లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది కానీ నువ్వు ఆ 2 లక్షల పైన ఉన్న అప్పుడు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతును నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టినాకనే 2 లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం